ఉద్ధవుడు గోపికలతో ఇలా అంటున్నాడు. నన్ను మీ దగ్గరకు పంపుతూ స్వామి కొన్ని మాటలు చెప్పాడు, వినండి. ఇంకా మీకు విచారం ఉండదు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణము కావున మీకు రమణులారా కలుగదు మద్వియోగము. చరాచర రూపములలో మహాభూతములు వసించు కరణి నుండుదు సర్వగతుడనై నే మనః ప్రాణ బుద్ధి గుణేంద్రియాశ్రయుండను. ఆత్మయందాత్మచే ఆత్మ పుట్టింతు రక్షింతును త్రుంతు ఋషీకభూత గుణగణాకరమాత్మకు కొమరు మిగులు నిబిడ మాయానుభవమున నిత్యశుద్ధమాత్మ విజ్ఞానమయమునై అమరు గుణము ప్రకృతి కార్యమనోవృత్తి బట్టి పొందు. ఆ భక్తితత్వం మూర్తీభవించిన తరుణులారా వినండి. ఏర్పడినవి అన్నింటినీ కార్యములు అంటారు. కార్యం అనగా దానికి కారణం ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఈ సృష్టిలో కార్యాలన్నింటికీ నేను ప్రధాన కారణము. కార్యకారణములకు ఎప్పుడూ ఎడబాటు ఉండదు. మీరందరూ కార్యములైన వారు. మీకు కారణమైన నేను మీ నుండి ఎలా విడివడి ఉంటాను? నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనే 5 మహాభూతాలు ఉన్నాయి. వానితో కలగాపులగమై ఏర్పడిన చరములు అచరములు అయిన అన్ని రూపాలలో ఆ 5 భూతాలు ఎంతో కొంత ప్రమాణంలో ఉన్నాయా లేవా? అలాగే అఖిలాండ బ్రహ్మాండ కోటికి మూలమైన నేను అన్నింటిలో అందరిలో లేకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? ప్రతి జీవిలో మనస్సు, ప్రాణము, బుద్ధి, గుణములు, ఇంద్రియములు ఉంటాయి కదా. అవన్నీ నన్ను ఆశ్రయించుకోకుండా ఉండవు. అంటే వానిలో ఉన్న చైతన్య రూపం నేనే. అలా అయినప్పుడు మీకు నాకు ఎడబాటు అనేది ఎలా సంభవిస్తుంది? నా ఆత్మలో, నా ఆత్మతో మీ వంటి లక్షలు కోట్లుగా ఉన్న జీవరూప ఆత్మలనన్నింటినీ నేను పుట్టిస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను, మళ్ళీ నాలో కలిపివేసుకుంటూ ఉంటాను. అంటే పరమాత్మనైన నేను, జీవాత్మలైన మీరు సర్వకాల సర్వావస్థలలో కలిసి ఉన్నట్లా లేనట్లా? ఇంద్రియాల వల్ల, 5 మహాభూతాల గుణాల వల్ల ఆయా ఆకారాలు సృష్టిలో జీవరాశులకు కలుగుతూ ఉంటాయి. వానితో చాలా దట్టమైన ప్రకృతి ధర్మం అనుభవానికి వచ్చి నిత్యశుద్ధమైన నా లక్షణాన్ని వింత వింత స్వరూపాలుగా తోచేట్లు చేసి మిమ్ములను భ్రమలకు లోను చేస్తుంది. అదే విజ్ఞానమయమైన ప్రపంచం. ఆ భ్రమలనన్నింటినీ నిజమనుకోవడం అజ్ఞానం, తొలగించుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానదశలో మీరే నేను, నేనే మీరు. ఇంకా వియోగం ఎక్కడ చెప్పండి?